గుంటూరు నగరంలో అనేక ప్రాంతాలలో కాలువలు సరిగ్గా లేక అందులో నీరు పోక దోమలు పెరిగిపోవడంతో ప్రజలు అనేక రోగాల బారిన పడుతున్నారు అని వైఎస్ఆర్సీపీ గుంటూరు నగర అధ్యక్షురాలు నూరు ఫాతిమా అన్నారు. ఈ మేరకు నగర కమిషనర్కు ఆమె వినతిపత్రం సమర్పించారు. నగరంలో ప్రతి వీధిలో పదుల సంఖ్యలో వీధి కుక్కలు ఉండడం వల్ల కుక్కల దాడికి ప్రజలు ఆసుపత్రుల పాలవుతున్నారని, గత 10 రోజుల క్రితం గుంటూరు సిటీ నల్లచెరువు ప్రాంతంలో 2 చిన్నారులపై వీధి కుక్కలు మీద పడి కరవడంతో పిల్లలు ప్రాణాపాయ స్థితిలో జీజీహెచ్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి అని కోరారు. విషంగా ఉందంటే పరిస్థితి ఒకసారి చూడండి. ఇప్పుడు దాకా కూడా మరి కమిషనర్ గారితో మాట్లాడితే ఏమంటున్నారు, మేము దాని గురించి డ్రైవ్ చేస్తున్నాము, లేకపోతే దాని గురించి ఒక టీంని ఇచ్చేసాము అని అంటున్నారు. నేను ఒకటే అడుగుతాను, ఆ రోజు మరి సీఎం గారు వచ్చినప్పుడు కుక్కలు పట్టి అక్కడ ఆ రోజు అన్ని కుక్కల్ని బట్టి మరి ఇచ్చేశారు. తక్షణం జరిగిన ఇన్సిడెంట్ మీద యాక్షన్ ఎందుకు తీసుకోలేదు? అది కూడా మళ్ళీ ఇంకో మాట అంటున్నారు, కొన్ని కుక్కలు పిచ్చి కుక్కలు లేకపోతే ర్యాబీస్ ఉన్న కుక్కల్ని మేము ఐడెంటిఫై చేస్తాం. అంటే కుక్కల్లో ఎక్కడ ఐడెంటిఫై చేస్తాము? ఎవరు తెలిసిద్ది ఏ కుక్క ఎలాంటిది ఏంటి అనేది మనకు ఎలా తెలిసిద్ది? తక్షణమే అక్కడికి వెళ్తే ఉన్న అక్కడ లోకల్ వైడ్ ప్రజలు ఉన్న వాళ్ళు చెప్తారు. అంతే తప్ప ఇన్సిడెంట్ జరిగిన ఒక 1 వీక్ తర్వాత 2 వీక్స్ తర్వాత ఏమో మరి అక్కడ మేము ఇచ్చేస్తున్నాము, ఇంజెక్షన్స్ చేస్తాము అని అంటే ఇవన్నీ జరిగే పనులు కాదు. ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు తక్షణమే స్పందించాలి. ఇక్కడ ఆ స్పందన లేదు. ఎందుకనంటే ఎమ్మెల్యే స్థాయిలో వాళ్ళు కూడా పట్టించుకోవట్లేదు. ఏదో వచ్చాము, చూసాము, పలకరించాము, పోయాము అన్నట్టే ఉంటున్నారు. కానీ అసలు గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న ఇన్సిడెంట్ మీద మాత్రం వాళ్ళు కరెక్ట్గా ఇచ్చేయట్లేదని చెప్పి మరి స్పష్టంగా అర్థమవుతుంది. దాని గురించి కమిషనర్ గారిని కలవటం జరిగింది. అలాగే మీ అందరికీ తెలుసు, బస్టాండ్ దగ్గర ఇది మా ఆఫీస్ ముందు దాదాపుగా 4 నెలలు అయింది. ఇది ఈరోజు నేను ఆఫీస్ ముందే తీశాను. ఇక్కడున్న టౌన్లో ఉన్న ప్రతి చోట కూడా, 2 టౌన్లో నాకు తెలియదు కానీ 1 టౌన్లో ప్రతి చోట కూడా ఇలా కాలువలు కడతామని చెప్పి కాంట్రాక్టర్లు తీసుకున్న తర్వాత మరి అలాగే పగలగొట్టి వదిలేయటం. 4 నెలలు ఇదే పరిస్థితి. ఎక్కడ చూడండి, ఒకరోజు నేను డ్రైవ్ పెడతాను, ప్రతి చోట కూడా నేను వెళ్ళి చూపిస్తాను మీకు. అదే పరిస్థితి. మరి ఏంటిది? జిఎంసీ ఉంది, ఇంత పెద్దది గుంటూరు. జిఎంసీ ఈజ్ బిగ్ వన్. ఇక్కడ రెస్పాన్సిబుల్ ఎమ్మెల్యే ఉన్నారు, 2 ఎమ్మెల్యేస్ ఉన్నారు. ఏం చేస్తున్నారు? ఏదో తూచు తప్పగా ఏదో ప్రజల్లోకి వెళ్ళటం, చేయటం, కొబ్బరికాయలు కొట్టడం నాకు కూడా వచ్చు, కింద స్థాయి ఉన్న అక్కడ ఉన్న లోకలైట్ వాళ్ళందరికీ కూడా వచ్చు. ఎవరు ఎంత చక్కగా కొబ్బరికాయలు కొడతారని కాదు, పని ఎంత తొందరగా చేస్తారనేది చూస్తారు. మరి ఎందుకు 4 నెలలు ఎందుకు ఆపారు? ఏమైనా కక్ష సాధింపా మా మీద? సరే, సాధిస్తే సాధించారులేండి, దానికి కూడా మేము రెడీగా ఉన్నాం, మాకేమి ఇబ్బంది ఏం లేదు. మళ్ళీ మా వల్ల పాపం పక్కన వాళ్ళకి కూడా ఇబ్బంది కదా. గీస్తే మాది తీయండి, ఎందుకు పక్కన వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టడం? మీరు మా మీద ఎదురుదాడి చేయలేక, మేము చెప్పిన దానికి సమాధానం ఇవ్వలేక ఇప్పుడు దాకా కూడా నేను దాదాపుగా ఎమ్మెల్యే గారికి ఎన్నో ప్రశ్నలు అడిగాను. ఒక్క ప్రశ్నకు కూడా ఆయన ఆన్సర్ ఇవ్వలేదు అని అంటే ఆ విజ్ఞతకే వదిలేయారు. ఆడపిల్ల అడుగుతుందనా, లేకపోతే వైఎస్ఆర్సీపీ వాళ్ళు అడుగుతున్నారు మేము సమాధానం ఇవ్వకూడదని అనుకుంటున్నారా? మరి ఆ విషయం అయితే, ఇంకో విషయం మీకు నేను చూపిస్తాను. అంటే ఎక్కడ ఇల్లులు లేవో అక్కడేమో కడుతున్నారంటే ఏంటి, డ్రైన్లు, రోడ్లు కడుతున్నారంట. మరి ఒక్క నిమిషం, ఇది చూడండి చెత్త. కమిషనర్ గారికి చెప్తే ఏమన్నారు సార్ అంటున్నారు, మార్నింగ్ పూట కాదు తీయటం, తర్వాత తీయండి. సార్ అది కూడా పెడతాను సార్ మీకు. ఒక్కసారి మీరు తిరుగుతున్నారు, వెరీ వెరీ నైస్. ఎందుకనంటే మీరు ఒక ఐఏఎస్ ఆఫీసర్, యు నో వాట్ ఈస్ ద రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. మీరు తిరుగుతున్నారు, వి ఒబే యూ. సార్ ఒక్కసారి దృష్టి పెట్టండి, ఎంత చెత్త ఉంది. గతంలో మా నాన్నగారు ఉన్నప్పుడు ఉండేది కాదండి, నేనైతే చెప్తున్నాను. ఎందుకనంటే ఆయన ఒక ఎమ్మెల్యేగా కాకుండా ప్రజలు నాకు ఓట్లు వేశారు, వాళ్ళకి నేను తోడుగా ఉండాలి అని చెప్పి ప్రతిరోజు కూడా ఎర్లీ మార్నింగ్ ప్రతి చోట కూడా తిరిగి డిఈలకి, ఈఈలకి, లేకపోతే ఎస్ఎస్లకి వాళ్ళందరికీ కూడా ఇచ్చేసేవాళ్ళు. మరి 17వ వార్డులో మీరు చూసుకుంటే ఇలాగ 17వ వార్డే కాదండి, అవుట్స్కట్స్ ఉన్న ఏరియాస్లో ఎవరైనా వెంచర్స్ వేస్తున్నా లేకపోతే ఎవరైనా ఇచ్చేస్తున్నా వాళ్ళన్నీ ఇక్కడ చూడండి. ఇక్కడ ఏమైనా ఇల్లులు ఉన్నాయా మీకు? ఎక్కడైనా కనిపిస్తున్నాయా ఇల్లులు? ఇన్నర్ అరౌండ్ ఎక్కడైనా కనిపిస్తున్నాయా? ఒకసారి చూడండి, కనిపించట్లేదు. కానీ అక్కడ డ్రైన్ కడుతున్నారు. ఊర్లో ఉన్న డ్రైన్స్ ఇప్పుడు దాకా కట్టలేదండి. మేము పీకల వాక్ గురించి మాట్లాడాం, ఇప్పుడు దాకా నో ఆన్సర్. ఎందుకు అంత కక్ష? అంటే వాళ్ళు ఓట్లు వేయలేదనా?
ఓట్లు వేసిన వాళ్ళకే పనిచేస్తారా లేకపోతే చెయ్యరా? మరి 1,00,000 మంది మీకు ఓట్లు వేశారు కదా, అవేమైనాయి? ఒకసారి మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఇక్కడ చూడండి, అన్ని డ్రైన్స్ అన్ని ఇదిగోండి, ఎక్కడ ఒక ఇల్లు ఉంది దానికి డ్రైన్ కడుతున్నారు. ఎంత తీసుకున్నారు, వాళ్ళు ఎంత ఇచ్చారు? నేను అడిగితే బాగోదు. మరి మీరే ఒకసారి చూసుకోండి. మరి ఈ విధంగా చేస్తుంటే ఇంకోటి ఏంటంటే, అసలు డ్రైన్ ఉన్న చోట ఒక ఇంటి కోసం ఒక దానికోసం ఎంత ఇచ్చారో నాకు తెలియదు, కానీ అధికారులకు ఇచ్చారో ఎమ్మెల్యే గారికి ఇచ్చారో నాకు తెలిసి. పాపం ఎమ్మెల్యే గారికి ఏం తెలియదండి, కింద అధికారులు అందరూ తింటున్నారు, లేకపోతే ఆయన కింద స్థాయి ఉన్న వాళ్ళు తింటున్నారు, ఆ పేరంతా ఎమ్మెల్యే గారికి పోతుంది. మరి ఆ విధంగా పరిస్థితి ఉంది గుంటూరులో. ఎమ్మెల్యే గారు ఏమని అడిగినా నాకు తెలియదు, నాకు సంబంధం లేదు, నాకు తెలియని విషయంలో నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు అంటున్నారు. సార్, ఒకసారి మీరు ఎమ్మెల్యే, మీ కింద స్థాయి వాళ్ళు ఎవరైనా తింటున్నారేమో ఒకసారి వాళ్ళని హెచ్చరించండి. మరి ఇలాంటి పరిస్థితి గుంటూరు టౌన్లో ఉంది. ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోండి. ఈ 2 వీక్స్లో మేము చెప్పామని కాదు, మేము ప్రజల తరపు నుంచి వచ్చాము, ఒక క్రైటీరియా ప్రజల తరపు నుంచి వచ్చామని చెప్పి తీసుకొని మరి కమిషనర్ గారిని కోరటం జరిగింది. ఇదంతా ప్రక్రియ మొత్తం మీకు ఇచ్చిన డేటా అంతా తీసుకొని పీకల వాగు కూడా తొందరగా పూర్తి చేయవాలని చెప్పి కమిషనర్ గారిని కోరటం జరిగిందండి.